పటంచెరు గడ్డ బీఆర్ఎస్కు అడ్డా. పటంచెరు అంటే ఒక మినీ ఇండియా అంటాం. ఈ మినీ ఇండియాలో కొత్తగా ఏర్పాటైనటువంటి 5 మున్సిపాలిటీలకు 5 మున్సిపాలిటీలు మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో, హరీష్ రావు గారి డైరెక్షన్లో ఎప్పటికప్పుడు దశ దిశ చెప్పి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ 5 మున్సిపాలిటీలను కూడా కేసీఆర్ గారికి మేము గిఫ్ట్గా ఇక్కడ మీ అందరి సమక్షంలో మేము కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తా ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ని కలిసినప్పుడు మేము అందరం ఉన్నాం. హరీష్ అన్న ఒకటే మాట చెప్పిండు, 5 గెలిపించుకొచ్చి మేము మీకు గిఫ్ట్గా ఇస్తామని. ఈ 5 గెలిపించి ఇలా మేము హరీష్ అన్నకు కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తా ఉన్నాం. గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు 5 మున్సిపాలిటీల ఓటర్స్కు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నిక అప్రజాస్వామికబద్ధంగా ఈ ఎన్నికలు జరిగినాయి. ఓటర్లు ప్రలోభితం చేసిండ్రు, మా నాయకులపైన దాడి చేసిండ్రు, మా నాయకులను కిడ్నాపులు చేసిండ్రు, ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, భయాందోళనలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నిక ఒక పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు. రాష్ట్రంలో దాదాపుగా 126 మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినాయి. ఏ నియోజకవర్గంలో 5కి 5 గెలిచినటువంటి పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ గారి జిల్లా, హరీష్ అన్న ఉండేటువంటి జిల్లాలో 5కి 5 ఈ నియోజకవర్గంలో పటాన్చెరు నియోజకవర్గంలో 5కి 5 గెలిచి ఇలా కేసీఆర్ గారికి మళ్ళీ పట్టం కడుతున్నారు అని అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఈ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతుందన్న సంగతి ప్రజలకు అర్థమైంది. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఈ ప్రజలను ప్రలోభితం చేసి 2023లో ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. 26 నెలలైంది. ఈ 26 నెలల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇలా ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఈ 26 నెలలలో మేము ఫలానా పథకాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో మేము దీన్ని విజయవంతంగా సక్సెస్ చేసినామనేటువంటి చెప్పుకునేటువంటి ఒక్క పథకం లేదు. 420 హామీలలో ఏ ఒక్క పథకాన్ని మేము సక్సెస్ఫుల్గా అమలు చేసినాం, చేయగలిగినాం, మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇచ్చినటువంటి మాటను చేస్తాం అనేటువంటి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఉన్నది. ఈ ప్రభుత్వం చేసేది ఏంది అని అంటే ఎదురు తిరిగిన వాళ్ళ మీద, ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు.